నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్ కాకినాడ. ఈ వారం నేను కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మళ్ళీ నేను ఈ బుధవారం ఆదివారం ఖచ్చితంగా మీకు వీడియోస్ ఇస్తాను. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనకి బ్యాంకులు కొంతమంది అంటే మనకేమన్నా డబ్బు వస్తే దాన్ని మైనర్ పిల్లల పేరుని కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన కూతుళ్ళ పేరు మీద కానీ, లేకపోతే ముసలి తల్లిదండ్రుల పేరు మీద కానీ, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు రిటైర్ అయిన సొమ్ముని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా భూములు భవనాలు అమ్ముకున్న వాళ్ళు కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పేసి బ్యాంకులో చూస్తూ ఉంటారు. బ్యాంకు వాళ్ళు కూడా మనకి ఏం చెప్తారంటే, మీరు 5 సంవత్సరాలు చేయండి, లేకపోతే 10 సంవత్సరాలు చేయండి, మీ అమౌంట్ 5 సంవత్సరాలకి ఎంత అవుద్ది, 10 సంవత్సరాలకి ఎంత అవుద్ది అని చెప్పేసి మిమ్మల్ని ఒక రకంగా మభ్యపెడుతూ ఉంటారు. మభ్యపెట్టడం కాదు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే, నాకు ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక అతని విషయంలో జరిగింది. ఎలాగంటే, వాళ్ళ పాప ఎల్కేజీలో ఉండగా బ్యాంకు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి 5,75,000 10 సంవత్సరాలకి ఎఫ్డి చేశాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత 13,75,000 ఎంత? 13,75,000 వస్తుంది, మీ పాప భవిష్యత్తుకు పనికొస్తుంది అని బ్యాంకు వారు చెప్తే నమ్మి ఆ 13,75,000 కోసం ఆశపడి, ఎవరికన్నా ఉంటుంది ఆశ కాదు, అది వాళ్ళ కష్టం. దాన్ని ఆయన డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేసిన తర్వాత మధ్యలో 2-3 సార్లు బ్యాంకుకి వెళ్ళి పాన్ కార్డు పాన్ కార్డు ఇస్తాము, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని ఉంటుంది, ఇస్తామంటే దానికోసం ఇస్తామంటే బ్యాంకు వాళ్ళు పర్వాలేదండి, మీకు మెచ్యూరిటీ అయిన తర్వాత టోటల్ అమౌంట్ మీకు ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా అప్పుడు ఇస్తే సరిపోద్ది అని చెప్పేసి అతను అదే నమ్మి పాపం ఆ 5 లక్షల రూపాయలు వాళ్ళ వైఫ్ని గార్డియన్ కింద పెట్టి ఆ ఎల్కేజీ పాప పేరు మీద అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. మనం సబ్సిక్వెంట్గా అది 10 లక్షలు, అది 10 సంవత్సరాలు అయిపోయి మెజారిటీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి బ్యాంక్ అడిగి 13,75,000 ఇమ్మంటే వాళ్ళు ముందు ఇవ్వడానికి చాలాసేపు డిపాజిట్లు చేయించుకోవడానికి చూస్తారు తప్పించి బ్యాంకు వాళ్ళు తిరిగి ఇవ్వడానికి అంత బేగా ఒప్పుకోరు. అలాగే జరిగితే, లేదండి మా పాప భవిష్యత్తు కావాలి, మేము స్కూల్లో జాయిన్ చేసుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ పంపించుకుంటాము, కాబట్టి మాకు ఆ అమౌంట్ అవసరం అని చెప్పగా వాళ్ళు ఏం చేశారంటే, బ్యాంకు వాళ్ళు సరే మీరు వెళ్ళండి మేము పంపిస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయి, అంటే వాళ్ళు హైదరాబాద్ బ్యాంకులో చేశారు, ప్రజెంట్ వేరే ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు. సరే ఆ బ్యాంకుకి పంపిస్తా అంటే వీళ్ళ మాటలు నమ్మి చూస్తే బ్యాంకులో వాళ్ళు 11,75,000 మాత్రమే వేశారు. అంటే 2 లక్షల రూపాయలు కట్ అయిపోయింది. ఇదేంటి 2 లక్షలు కట్ అయిపోయింది, మాకేమో ఆ రోజు 13,75,000 ఇస్తున్నారు, 2 లక్షలు ఎందుకు కట్ అయింది, ఏ రకంగా కట్ అయింది అర్థం అవ్వక బ్యాంకు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏదో చావు కబురు చల్లగా చెప్పారన్నట్టు, మీరు టీడీఎస్ సబ్మిట్ చేయలేదు, టీడీఎస్ కట్ అయింది, ఎందుకంటే మీరు పాన్ కార్డ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు టీడీఎస్ కట్ అయిందని చెప్పారు. అదేంటండి, మేము 2-3 సార్లు వస్తే మీరు అవసరం లేదు, మీరు చివరిలో మీరు పాన్ కార్డ్ సబ్మిట్ చేసి సరిపోద్దన్నారు కదా అంటే, లేదండి అని చెప్పేసి సబ్మిట్ చేయకుండా వాళ్ళు మొత్తం మీద వాళ్ళ అమౌంట్ అని రిజెక్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా అమౌంట్లు డిపాజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డు చూపించండి. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఖచ్చితంగా మేము పలానా బ్యాంక్లో 5 లక్షలు వేసాము లేకపోతే 6 లక్షలు వేసాము, దానికి నిమిత్తం ఇయర్లీ ఇన్కమ్ వడ్డీ ఎంత వస్తుంది, సో 50,000 రావచ్చు, 60,000 రావచ్చు, ఎంత వస్తే అంత, లేకపోతే 40,000 రావచ్చు, ఇంత వడ్డీ వస్తుందని చెప్పేసి మనం రిటర్న్స్లో చూపించుకుంటే మాత్రమే టీడీఎస్ మనం క్లెయిమ్ చేయగలం. లేకపోతే మనకి 20% టీడీఎస్ నష్టపోతాం. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మనం ఖచ్చితంగా ఎలా జరిగినప్పుడు ఒక సందర్భంలో మా బ్యాంకు వాళ్ళని కూడా అడగొచ్చు, ఏమండి మీరు ప్రతి సంవత్సరం మా ఇంట్రెస్ట్ కలిపేటప్పుడు మీరు మాకు ఒక పాన్ కార్డు సబ్మిట్ చేయమని ఒక నోటీస్ ఇవ్వాలి కదా,
ఒక నోటీస్ మీరు మాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఖచ్చితంగా, అంటే ఆ బాధ్యత కూడా బ్యాంక్ వాళ్ళది ఉంది. ఏ ఇంట్రెస్ట్ అయినా మన బ్యాంక్లోంచి అసలు నుంచి ఇంట్రెస్ట్ కలిసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకి ఒక నోటీస్ పంపించాలి. ఈ సంవత్సరం మీ అమౌంట్ ఎంత పంపిస్తున్నాం, మీ దాంట్లో కలుపుతున్నాము, మీదేమన్నా పాన్ కార్డు ఉంటే ఇవ్వండి, మీ టీడీఎస్ డిడక్షన్ వస్తుంది అని చెప్పి చెప్పాలి. అది చేయకపోతే కూడా బ్యాంక్ వాడు తప్పు అవుద్ది. బ్యాంకు వాడు దానిని అవకాశంగా తీసుకోవడానికి చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి డిపాజిట్లు చేసేటప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డ్ సబ్మిట్ చేయడం, అలాగే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఖచ్చితంగా ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని డిపాజిట్ మీద వచ్చే వడ్డీని కూడా మనం చూపిస్తే మనం ఖచ్చితంగా కూడా ఈ 20% ట్యాక్స్, అంటే దగ్గర మనకి లక్షకి 20,000 రూపాయలు నష్టం జరగకుండా మనం చూడగలం. కాబట్టి ఇటువంటి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. నేను ఫ్రీగానే ఉచితంగానే మీకు సలహా ఇస్తాను. ఎవరో కొంతమంది ఏదో డబ్బులు అడుగుతున్నారండి, లేకపోతే 500 అడుగుతున్నారు, లేకపోతే ఫీజు అడుగుతున్నారు. నేను అలాగ ఏం వద్దు, నేను సోషల్ సర్వీస్ చేస్తాను. మీకు అందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వాలి, లా అందరికీ తెలియని ఉద్దేశంతో వీడియోలు చేస్తాను. ఉంటాను, నమస్తే.